జీవితంలో ఆశే ఉండొచ్చేమో కానీ రేపటి రోజు గురించి ఆశ మాత్రం ఉండకూడదు. వాస్తవంగా ఆశే మనిషిని బతికిస్తుంది అంటారు. కానీ జీవితం మీద ఆశ పెట్టుకున్నప్పుడు మనం అనుకున్నది జరిగితే ఓకే, ఒకవేళ జరగలేదు అంటే చాలా బాధపడాల్సి వస్తుంది. సో ఎప్పుడు కూడా ఏం జరిగినా స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలి. అప్పుడే మనం బాధపడకుండా ఉంటాం. ఒకటి, మనం ఆశయం పెట్టుకున్న తర్వాత దాన్ని ఎట్లాగైనా సాధించాలి అంటారు. సాధిస్తాం, మనం కష్టపడతాం, ప్రయత్నం చేస్తాం. ఎంత చేసినా కానీ నీ ప్రయత్నంతో పాటు నీ కృషితో పాటు ఆవగింజంత అదృష్టం కూడా ఉండాలి. అది లేని రోజున నువ్వు ఎన్ని కలలు కన్నా ఎంత కష్టపడినా అది బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది. సో రేపటి రోజున గురించి ఎక్కువ ఆశలు పెంచేసుకొని మళ్ళీ అవి నెరవేరలేదు అని బాధపడడం కంటే కూడా మంచైనా చెడైనా దేన్నైనా ఏ క్షణంలో మీకు ఏది ఎదురవుతుందో ప్రతి దాన్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉండండి.